సురక్షిత సాగర్ అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా విచ్చేసిన వివిధ సంఘాల ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాయింట్ ఫర్ డెవలప్మెంట్ తరఫున జేడీ ఫౌండేషన్ అని మేము సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్న మా సంస్థ ద్వారా ఈ స్వచ్ఛ భారత్ కోసం మేము వివిధ ప్రాంతాల్లో చేసి ఉన్నాం. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటడం, స్కూల్లో కిచెన్ గార్డెన్ అనే కార్యక్రమం చేయడం మరియు సీడ్ బాల్ చేయడం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమం మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మనందరి యొక్క కర్తవ్యంగా ఉండి అనేక లక్షలాది మంది ప్రాణాలు దేశం కోసం అర్పించారు. ఇవాళ దేశభక్తి అంటే మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, మన ఇంటిలో చెత్త, తడి చెత్త, పొడి చెత్త అని తీసి పారివేయటం, మన ఇంట్లో ఏదైతే మరుగు ఉందో, ఏదైతే కాలంలోకి పంపిస్తున్న నీరు ఉందో అది కూడా పరిశుభ్రంగా పంపించగలిగితే మనకన్నా గొప్ప దేశభక్తుడు ఇంకోడు ఉండడు. సరిహద్దులకు వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదు, తీవ్రవాదులను చంపాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం తీవ్రవాదం తయారు చేస్తున్నాం. ఆ తీవ్రవాది పేరు చెత్త. ఆ చెత్తని ఎంత తయారు చేసి బయటికి పంపిస్తామో అంత దేశానికి, సమాజానికి నష్టం కలిగిస్తాం. ఇదే విషయాన్ని కేవలం 2014లో నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత అక్టోబర్ 2, 2014లో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించారని చాలా మంది అనుకోవచ్చు. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం కోసం ఈ దేశానికి వచ్చి దేశమంతా పరిక్రమ చేశాడు. దేశమంతా పరిక్రమ చేసి స్వతంత్రం కన్నా ఈ దేశంలో స్వచ్ఛత ముఖ్యం, స్వతంత్రం అవసరం లేదు ఈ దేశానికి. ఎప్పటికైతే మనం స్వచ్ఛంగా ఉండము, పరిశుభ్రంగా ఉండము, మనందరం కూడా క్రమశిక్షణగా ఉండము, అంతటి వరకు ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి ఒక పర్యటన ప్రారంభించి ఆయన స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మరుగుదొడ్డి కట్టుకోవటం, అలాగే ఇంట్లో చెత్తని ఏ విధంగా వేయాలంటాం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, అందరూ కష్టపడాలని చరకాయని ఒక యంత్రాన్ని తీసుకుని ప్రారంభించాడు. మన స్వతంత్ర ఉద్యమం ప్రారంభానికి ఆయన పగ్గాలు పట్టుకోక ముందు సుమారు 10 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఆశ్రమాలు పెట్టి అందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు. కనుకనే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని ఏ కదం స్వచ్ఛతాకి ఒక అడుగు స్వచ్ఛత వైపు అని చెప్పి ఒక నినాదంతో ప్రారంభించారు. ఇవాళ మనం చేసిన ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం ద్వారా అద్భుతం జరగదు, కానీ ఈ కార్యక్రమం ద్వారా మనందరిలో కూడా ఒక చైతన్యం రావాలి, మనందరిలో కూడా ఒక ఆలోచన క్రమం మారాలి. ఈ రోజు దేశంలో ఒక ఆలోచన క్రమం మారిందా లేదా అంటే తప్పనిసరిగా మారింది. చిన్నపిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు చాక్లెట్ ర్యాపర్ కింద పడేస్తే అంటే అమ్మ స్వచ్ఛ భారత్, నాన్న స్వచ్ఛ భారత్ అంటున్నారా లేదా? పిల్లలు అంటున్నారు, స్కూల్లో ఉండే పిల్లలు అంటున్నారు. ఆ విధంగా స్వచ్ఛ భారత్ అనేది పిల్లలతో ప్రారంభమై ఇవాళ అనేక మంది ఇవాళ స్వచ్ఛ సాగర్, సురక్షా సాగర్ అనే ఈ కార్యక్రమాన్ని ఇన్కాయిస్ అలాగే మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో, అలాగే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఫిషరీస్ ఆర్గనైజ్ సిఫ్నెట్ కానీ, ఎఫ్ఎస్ఐ కానీ, మళ్ళీ సిఎంఎఫ్ఆర్ఐ కానీ వీళ్ళందరితో పాటు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్, అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, వైజాగ్ వాలంటీర్స్ కానీ, జేడీ ఫౌండేషన్ కానీ, అలాగే అనేక ఎన్సిసి యూనిట్స్, అన్ని కాలేజ్ సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. మనందరికీ కూడా ఇవాళ ఏదైతే ఉందో సెప్టెంబర్ 3వ శనివారం ప్రతి సంవత్సరం గత 9 సంవత్సరాలు బట్టి జరుగుతున్న ఈ యొక్క స్వచ్ఛ బీచ్ ఏదైతే ప్రపంచ అంతర్జాతీయ క్లీనింగ్ దినం ఉందో ఈ దినం కేవలం మనందరికీ కొన్ని విషయాలు తెలియజేయడానికి. ఏమిటంటే మనిషి అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సముద్రం నుంచి వచ్చాడు. మనకి చార్లెస్ డార్విన్ యొక్క ఎవల్యూషన్ థియరీ ఏదైతుందో అతను కూడా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడన్నారు? సముద్రం నుంచి వచ్చాడన్నారు. మన యొక్క మత్స్య పురాణం, మన యొక్క పురాణాల్లో కూడా మొదటి అవతారం మత్స్య అవతారం, అంటే సముద్రం నుంచి మనిషి ఆ విధంగా వచ్చాడు. ఒక్కొక్క అవతారంతో మనిషి అలా మనుగడ చెంది మనిషిగా మారాడని. మనం మొదటి జలచరంగా ప్రారంభమై ఇవాళ మనం మనిషిగా మారాం. అంటే మనం మనుగడికి కారణం సముద్రం. కనుక ఏ సముద్రం నుంచి అయితే మనం పుట్టాం, పెరిగాం, ఆ సముద్రాన్ని మనందరం కూడా రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమవుతుందంటే సముద్రం మన తినేస్తుంది. భారతదేశం 3.5 అంటే 3/4 సీ ఉందన్నారు. కేవలం భారతదేశం కాదు, ప్రపంచం అంతా కూడా ఎంత శాతం సీ ఉందంటే సుమారు 80% పైగా సముద్రం ఉంది. సో సముద్రం ఒకసారి కళ్ళని చేస్తే ఏమవుతుంది? మనం అంటూ ఉండవు.
ఆ కళ్ళెర చేసే విధంగా మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక మనం వచ్చి ఈ యొక్క బీచ్ ని క్లీన్ చేస్తేనే సరిపోతుంది అంటే సరిపోదు. మన ఇంట్లో మనం చేసే ప్రతి చర్య మనకి దేశానికి హితంగా ఉండాలి, స్వచ్ఛతకి హితంగా ఉండాలి అనేక ఆలోచన మనలో ప్రారంభమైతే అద్భుతాలు సృష్టించబడతాయి. ప్రపంచం అంతా కూడా భారతదేశం అందరికీ అన్ని రకాల అవసరాలు, అనేక రకాల విద్య, భాష అన్ని ఇచ్చింది, నాగరికత అన్ని ఇచ్చింది. అటువంటి ఈ యొక్క భారతదేశంలో ఇంత 3/4 డే సముద్రాన్ని అత్యంత దారుణంగా ఉంచుతున్నాం అనడానికి ఉదాహరణ ఏంటంటే ఇవాళ జారా రెండాడ వాసవాని పాలన సంబంధించి బీచ్ చూస్తే సరిపోతుంది. ఆర్కే బీచ్కి వెళ్ళి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి అన్ని రకాల వసతులు కల్పించి ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత దుర్భరంగా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా ముక్కు మూసుకునే పరిస్థితి, అంటే మురికి కాలువ కన్నా దారుణంగా ఉండే పరిస్థితి ఈ సముద్రంలో ఉంది. ఈ సముద్రం నుంచి మనం తినే ఆహారం వస్తుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఇటువంటి బీచెస్ ఏవైతున్నా వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి వీటిని ఇంకా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా గురుమూర్తి గారు ఇందాక చెప్పారు, ఏదైతే ఇక్కడ మనకి విశాఖపట్నానికి 23 చోట్ల నుంచి మన మురుగు వెళ్తుంది సముద్రంలోకి తప్ప ఇంకొక మార్గం లేదు. మనం ఈ యొక్క మురుగు వెళ్తున్న 23 ప్రాంతాలకి కూడా తప్పనిసరిగా దానికి మొత్తం క్లీన్ చేసి పంపించాలని గత 10 సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. అనేక రకాల ఆర్గనైజేషన్ అడిగి మీరు అక్కడ క్లీన్ చేసి పంపించే విధంగా వ్యవస్థ ఏమన్నారు. ఇవాటి వరకు ఏ ఆర్గనైజేషన్ ముందుకు రాలేదు. అనేక రకాల పరిశ్రమలు కూడా అడగటం జరిగింది. ఆర్కే బీచ్ దగ్గరైనా ప్రారంభించేంటే పైలట్ గా ప్రారంభించారు కానీ ఇప్పటికీ అమలు చేయలేదు. స్మార్ట్ సిటీ కారణంగా అంటే విశాఖపట్నం అంతా స్మార్ట్ ఉంటుంది, సముద్రం స్మార్ట్ ఉంటుంది, విశాఖపట్నం స్మార్ట్ ఉంటుంది. కనుక మన సముద్రాన్ని స్మార్ట్ చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. 23 ప్రాంతాలని ఒక్కొక్కరు దత్తత తీసుకోవాలనుకున్నాం. 23 మరుగులు వెళ్లే ప్రాంతాన్ని ఒక్కొక్కరు దత్తత తీసుకోవాలనుకున్నాం. తప్పనిసరిగా త్వరలో అది ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఇక్కడ మరుగుని క్లీన్ చేసి సముద్రానికి వదిలే విధంగా ఒక వ్యవస్థ చేయడం కారణంగా మన సముద్రం అద్భుతంగా మారుతుంది. ఆ విధంగా మనందరం కలిసి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఎన్ఎస్ఎస్ సంబంధించిన వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అనేక మంది ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళందరి యొక్క వాళ్ళ సమయాన్ని వెచ్చించి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మత్స్యకారులు, ఇదేదో గురుమూర్తి గారు అన్నట్టు ఇది ఎవరో బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు, ఇది మనది. మీరు చేసే మీ గ్రామాన్ని మీరే స్వచ్ఛంగా ఉంచుకోవాలి. బయట నుంచి వచ్చి ఇక్కడ చెత్త వేస్తే మీరు ఆపాలి. ఏదైతే కాలువ నుంచి మరుగెళ్తుందో ఆపే ప్రయత్నం మనం ప్రారంభించాలి. మనం ప్రతి బోట్ నుంచి ఏదైతే కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ FSI తరపున అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ముందుగా. అలాగే ఈ MSS మత్స్యకార సంక్షేమ సమితి ఏదైతే ఉందో వాళ్ళు నిరంతరం ఈ మత్స్యకార క్షేమ కోసం ఎంతో వాళ్ళు కృషి చేస్తున్నారు. దాంతో పాటు ఈరోజు ఇన్క్వైరీస్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిపించడం చాలా శుభకరం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే మన పరిశుభ్రాలు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన పరిశుభ్రాలు బాగుండాలంటే కంపల్సరీగా నిత్యం మన అందరం కూడా ఈ యొక్క పరిశుభ్రత అనేది కంపల్సరీగా మనం పాటించాలి. అంటే ఈరోజు మీరు విశాఖపట్నం సిటీలో కానీ లేదంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది డెంగ్యూ, మలేరియా, వివిధ రకాలైనటువంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని అందరికీ కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను మరీ స్పెసిఫిక్గా దాని గురించి చెప్పనవసరం లేదు. కాబట్టి ఏంటంటే మన అందరం కూడా మన బాధ్యత అది. ఇదేంటంటే ఒక కమ్యూనిటీ అవేర్నెస్ లాగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మనం పాటించి ఈ శుభ్రత అనేది చేయాలి. రెండో విషయానికి వస్తే మనకు కోస్టల్ పొల్యూషన్ అంటే తీర ప్రాంతం ఎంత పొల్యూట్ అయిపోతుందంటే ప్లాస్టిక్స్ తోటి. ఈ మధ్యన మా ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో మేము ఎప్పుడు సర్వే చేసినా సరే ఈ తెగిపోయిన వలలు కానీ లేదంటే ప్లాస్టిక్స్ కానీ అధిక మొత్తంలో మేము దాన్ని సేకరించడం జరుగుతుంది. దీని మీద చాలా అవగాహన కార్యక్రమాలు కూడా మత్స్యకార సోదరుల యొక్క విలేజెస్కి వెళ్ళి ఈ యొక్క ప్లాస్టిక్స్ వల్ల మన మనం ఎంత మత్స్య సంపదని కోల్పోతున్నాం అనే దాని మీద కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని గ్రహించి తప్పనిసరిగా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించి ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి బయటపడాలని చెప్పేసి మరీ కోరుతూ తప్పనిసరిగా మీరందరూ ఈ యొక్క పరిశుభ్రత అనేది పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
ఎంఎస్ఎస్ మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షిప్ డైరెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. మా బ్యాక్ సైడ్ కూర్చొని విద్యార్థులందరూ కూడా అక్కడ చైర్స్ ఉన్నాయి. జీ Myself, Rushikesh Bisway, Deputy Director from SIPNET. The third Saturday of November, September month, every year we are conducting as a international beach cleanup day. On the same app, the MSSN Incourse has conducted a beach cleaning at the Jalaripata Andada. Okay, Jalari Andada. We have participated in the program. Why this program is required? The ocean is getting polluted day by day. 75% of the earth is covered with ocean and 25% is only the land. The 75% of ocean is controlling the 25% of land. Now it is a 9 o'clock, we are getting hot. Next week there is a cyclone. So all these things are happening because of the pollution. The sea is getting warm day by day. The pollution can be reduced only by us. The plastic which is going to the sea, it is greatly affecting all the habitats which is available in the sea, and indirectly it is coming to us and we are consuming the fish. So we have to reduce the plastic use, and whatever the garbage is throwing in the beach or the sea, it has to be thrown in the dustbin so that it can be recycled. It is a long-term project, so everyone has to join their hand for a better sea. If sea is pollution-free, then the environment will be good. Otherwise, the tomorrow will be very difficult. The temperature of 40 to 45 will be a normal temperature for us. So, all the people, those who are residing here, all the coastal people of Visakhapatnam region, please be assured that a single drop of plastic or any garbage thing should not go into the sea, so that you'll have a clean beach, better beach, and a pollution-free sea. Then whatever the fish will get from the ocean, then that will also good for health. Thank you very much. నేను ఇండస్ట్రియల్ సైంటిస్ట్ని. నేను యాక్చువల్గా 40 సంవత్సరాలు కేరళలో ఉండాను. నాకు తెలుగు ఎక్కువ రాదు. ఐ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్. బట్ మై కొలీగ్ Mr. Venkateswar Rao will be explaining all the INCOIS activities to you in simple terms. So INCOIS is actually very actively interacting with MSS, and we would like to carry forward all the activities like services to the fishermen community and other coastal police, Navy, Coast Guard. And we are coming up with large number of services even tuned to climate change issues, which Dr. Bisa was mentioning just now. So all this is going to be very important in future, and like was rightly mentioning, 25% land, 25% ocean. But now ocean has become a dumping ground for all the plastics and all that. Please reduce usage of plastics, be more conscious of your environment, and stop dumping all these plastics and other waste into the sea. And I would also request the municipal authorities to initiate steps to keep the clean, neat and keep the beach neat and clean, so that people, there's more of tourism, because tourism is also a very good industry with lot of scope for India, particularly Visakhapatnam and Andhra Pradesh coast. So my colleague Mr. Venkateswar Rao will be explaining all the activities of INCOIS in very simple terms in Telugu. Thank you so much. భాషణలో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్కారం. పర్యావరణము మనిషి యొక్క మనుగడకి జలం ప్రధానం. మన దేశం యొక్క రక్షణ